హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన దగ్గరికి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అండి. 2018 మోడల్ డిజైర్ డీజిల్ వెహికల్ అండి. ఈ వెహికల్ అయితే సేల్కి అయితే వచ్చింది. అయితే ఈ వెహికల్ కస్టమర్ వెహికల్, మనం కొనలేదు. ఇది ఒక పల్లెటూరు అండి. కస్టమర్ ఇది ఒక విలేజ్ పక్కనే, జలసూరుపేట పక్కన ఒక విలేజ్. సో వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది వెహికల్ అనేది. చెట్టు కింద పెట్టారు, అందుకే కొంచెం డస్ట్గా కూడా ఉంది. సో మనం కొనలేదు కాబట్టి మనం వాష్ చేయడానికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని ఇలాగే వీడియో తీస్తున్నాను. సో వెహికల్ ఎలా ఉందో చూద్దాం. సో డిజైర్ వచ్చేసి చుట్టానికి సిల్వర్ కలర్ వెహికల్ అయితే బాగుంది. అండ్ ఫ్రంట్ బంపర్ దగ్గర చూడండి లైట్ స్క్రాచెస్ ఉన్నాయి. అండ్ వెహికల్ అయితే మాత్రం డీజిల్ కాబట్టి డిజైర్ ఫుల్ మార్కెట్ ఉంటుంది ప్రజెంట్ అయితే. అండ్ టైర్స్ వచ్చేసి ఒక 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్స్టీరియర్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఆ బంపర్ కొంచెం స్క్రాచెస్, అలాగే ఈ డోర్ చూసారా, ఇక్కడ కొంచెం ఇంతేనండి. ఇంకా రైట్ సైడ్ అయితే ఎటువంటి కంప్లైంట్ ఏం లేదు. టాప్ కూడా బాగుంది. అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్ మీద లైట్గా ఉంది, అసలు ఇది పెద్ద మ్యాటర్ కూడా కాదు. అండ్ రైట్ సైడ్ అయితే క్వాలిటీ ఉంది. కొంచెం టచ్ అప్ అయితే జరిగినట్టుంది వెహికల్ అయితే, కానీ వెహికల్ అయితే కస్టమర్ వెహికల్, జెన్యూన్ బండి అండి. ఎటువంటి డీలర్ వెహికల్ కాదు, అలాగే ఎటువంటి ట్రావెల్ జరిగిన బండి కూడా కాదు. సో ఈ వెహికల్ వచ్చేసి AP 27 పాసింగ్ వెహికల్, అంటే సెకండ్ ఓనర్ కస్టమర్ వచ్చేసి. అండ్ డిక్కీ దగ్గర వచ్చేసి ఇక్కడ చూడండి లైట్ డెంట్ అనేది లైట్ కనిపిస్తుంది. సో డిక్కీ సైడ్ కూడా బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఓకే చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఏం లేవు. పార్ట్లు అయితే ఏ పార్ట్ మారలేదు. ఇక్కడ కూడా లైట్గా చిన్న స్క్రాచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా డోర్ మీద లైట్ చిన్న డెంట్ కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫెండర్ మీద ఇక్కడ ఏదో ఆల్రెడీ కొంచెం డెంటింగ్ జరిగింది. ఆ డెంటింగ్ అయితే తీపిచ్చారు. సో కొంచెం ఇక్కడ వరకు పెయింట్ వరకు వేయించుకుంటే కనుక బాగుంటుంది. సో వెహికల్ అయితే వాష్ చేసలేదు, అందువల్ల కొంచెం డర్టీ కనిపిస్తుంది, కానీ వెహికల్ అయితే మాత్రం బాగుంది. ఓవరాల్గా వెహికల్ అయితే ఎటువంటి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. మేజర్ యాక్సిడెంట్ కూడా ఏమీ లేవు. అన్ని పార్ట్స్ కూడా ఇక్కడ రస్ట్ కానీ ఏమీ లేదు. మ్యాక్సిమం ఒరిజినల్ పార్ట్స్, కంపెనీ పార్ట్సే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ బంపర్ కూడా డ్యామేజ్ అయితే పెద్ద లేవు, కానీ కొంచెం లైట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ బంపర్ ఇక్కడ కొంచెం. అండ్ పోతే ఇంకో చూసారా, ఇక్కడ కొంచెం ఇంతే అండి డ్యామేజ్ అయితే. ఇంకెంత మించి డ్యామేజ్ అయితే ఏం లేవు. సో ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. చూసారా, ఇంటీరియర్ వచ్చేసి మంచి సీట్ కవర్స్ అయితే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఫుల్ మ్యాట్ అయితే కస్టమర్ వేయించలేదు. సారీ అండి, ఫుల్ మ్యాట్ కూడా ఉంది. ఫుల్ మ్యాట్ వేయించి ఉంది ఆల్రెడీ, దాని మీద నార్మల్ మ్యాట్ ఇది. అండ్ డోర్స్ అయితే ఇక్కడ ఏం పగలటం కానీ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. రూఫ్ మాత్రం చాలా నీట్గా ఉంది రూఫ్ అయితే. ఇంకా ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చేసి AC ఈవెంట్స్ అయితే కొంచెం డ్యామేజ్ కనిపిస్తున్నాయి. చూసారు లాస్ట్ ఒకటి. అండ్ ఇవి సైడ్స్ మనం కంట్రోల్ చేసుకుంటాం AC ఈవెంట్స్లో అడ్జస్ట్మెంట్స్, ఆ పిన్స్ ఒకటి, అంతే. డ్యామేజ్ అయితే ఏమీ లేవు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి డబుల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది వీడియో కాబట్టి. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. అండ్ సైడ్ మిర్రర్స్ వచ్చేసి ఆటో అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి. అలాగే AC వచ్చేసి చిల్డ్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ స్టీరింగ్ వచ్చేసి మీకు స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ బ్లూటూత్ సెట్టింగ్ కూడా వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి ఎంత తిరిగిందో చూద్దాం రండి. చూసారా, ప్రజెంట్ అయితే 86,063 కిలోమీటర్లు అయితే ఈ వెహికల్కి అయితే ఉంది. ఇది ఒరిజినలా కాదని నేనైతే చెక్ చేయించలేదు. సో కస్టమర్ వెహికలే కాబట్టి ఒరిజినల్ అని అనుకుందాం. నేనైతే ఎటువంటి షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయించలేదు. ఎవరికైనా కావాలంటే చెక్ చేయించుకోవచ్చు. సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా బాగుంది. నెక్స్ట్ ఇంజిన్ ఎలా ఉందో చూద్దాం. ఇగో చూసేయండి, ఇంజిన్ అయితే లీక్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇంజిన్ గ్యాస్ ఏమైనా వస్తుందా, ఇక చూడండి. ఇంజిన్ ఆయిల్ గేజ్ తీసేసాను. ఎటువంటి గ్యాస్ కానీ ఎటువంటి లీక్ ఆయిల్ కానీ పైకి కొట్టడం కానీ మాత్రం అయితే ఏదీ లేదు. అండ్ యాప్రాన్స్ కూడా ఎక్కడ ఏం దెబ్బలు తగలేదు. ఒరిజినల్ యాప్రాన్స్ అంతే ఉన్నాయి. బ్యాటరీ కానీ ఇంజిన్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా స్మూత్ రన్నింగ్ అయితే ఉంది. చూసారుగా, ఇంజిన్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ బాయట మీద అయితే కొంచెం చెప్పే కదా విలేజ్ అని, అందులో పిల్లలు వాళ్ళు చిన్న చిన్న గీతలు అయితే పెడుతూ ఉంటారు. సో ఒకసారి రబ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎవరో పిల్లలు I love you అని కూడా రాశారు. సో వెహికల్ అయితే ఓవరాల్గా ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఇంజిన్ అంతా వెహికల్ అయితే బాగుంది. టైర్స్ బాగున్నాయి, ఇంజిన్ బాగుంది, నాన్ యాక్సిడెంటల్. సో నేనైతే టెస్ట్ డ్రైవ్ చేశాను. సస్పెన్షన్ ఓకే బాగుంది, కొంచెం లింక్ రాడ్ సౌండ్ లైట్ వినిపిస్తున్నాయి, పెద్ద మ్యాటర్ కాదు. అండ్ వర్క్ అయితే ఏముంది ఈ వెహికల్ కంటే, చూసారు కదా చిన్న చిన్న డెంట్స్, అవి తీయకూడదండి. ఎందుకంటే అవి తీస్తే మీకు రీపెయింట్ అయినప్పుడు కార్కున్న వాల్యుయేషన్ తగ్గిపోతుంది. సో నేనైతే అనుకోవటం ఫ్రంట్ బంపర్ కొంచెం స్క్రాచెస్ కానీ కొంచెం ఇరిగినట్టుగా ఉన్నాయి అక్కడక్కడ. సో దానికంటే బెటర్ ఏంటంటే హ్యాపీగా ఫ్రంట్ బంపర్ మార్చేసినట్టయితే ఇంకా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ బంపర్ కాస్ట్ వచ్చేసి ఒక 3,000 బిలోనే ఉంటుందండి, అంతమించి ఎక్కువ అయితే ఉండదు. అండ్ పెయింట్ వచ్చేసి
పెయింట్ వచ్చేసి ఒక 2000 అవుతుంది. ఎలాగో బంపర్కి పెయింట్ వేసేటప్పుడే చూసారు కదా, లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా లైట్గా డెంటింగ్ కనిపించింది కదా, అక్కడ కూడా పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆ 2000లోనే సరిపోతుంది. సో నా ఎస్టిమేషన్ అయితే ఓవరాల్గా ఒక 5,000 to 6,000 వెహికల్కి అయితే నీడ్ అయితే ఉంది. చిన్న చేయించుకోవడానికి రిపేరు, ఇంక ఇంజిన్ ఆయిల్ అవన్నీ అయితే కామన్గా చేయించుకునేవే. ఇన్సూరెన్స్ అయితే ఇంకా 4 months వరకు అయితే ఉంది, ఎక్స్పైర్ అయితే అవ్వలేదు. ఎటువంటి ఫైనాన్స్ కూడా ఈ కార్కి అయితే ఎటువంటిది లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా కావాలంటే ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికి వెహికల్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీతో ఉంది, అంటే 80% క్వాలిటీ ఉందండి వెహికల్కి అయితే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ చెప్పడం అయితే 5,50,000 చెప్పారు. 2018 డీజిల్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VDI 2018 మోడలు. మార్కెట్లో ప్రైస్ అలాగే నడుస్తుంది. 5,50,000 చెప్పారు. సో ఫైనల్ అని అడిగితే ఫైనలే అన్నారు, కానీ అంత పెద్ద తగ్గపోవచ్చు. ఏదైనా ఒక 10 కానీ 20 కానీ తగ్గించి అయితే ఇప్పించగలను నేను. అంత మించి అయితే మాత్రం కష్టం ఇవ్వటం, ఎందుకంటే మేము కూడా ఒక ప్రైస్ అడిగాము. ఎందుకంటే ఫస్ట్ ఏ కార్ అయినా కొంచెం చూస్తే బాగుంటే కనుక మనం కొనాలని చూస్తాము. మనకి సెట్ అవ్వనప్పుడే డైరెక్ట్గా కమిషన్ బేస్ మీద సేల్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి మనం ట్రై చేసాం, అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఏదైనా మ్యాక్స్ నాకు తెలిసి 530 వరకు రావచ్చు అనుకుంటున్నాను నేను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.